దేవుడు ఒక జీవిని రెండుగా చేసి భూమి మీద వేరు ప్రదేశాల్లో పడేస్తాడు. సమయం వచ్చినప్పుడు ఆ రెండూ కలిసి ఒక్కటవడమే వివాహం. ఇప్పటి జనరేషన్ చిన్న చిన్న గొడవలకి అపార్థాలకి భయపడి అసలు పెళ్ళే వద్దనుకుంటున్నారు. తనని వనవాసానికి తీసుకెళ్ళిన, అగ్ని పరీక్షకి గురి చేసిన సీత ఎప్పుడూ రాముణ్ణి కాదనుకోలేదు. అలాగే ఒక ఏడాది పాటు విడివిడిగా ఉన్నా కూడా రాముడికి సీత మీద కొంచెం కూడా ప్రేమ తగ్గలేదు. కారణం రాముడికి సీత మీద ఉన్న నమ్మకం, సీతకి రాముడిపై ఉండే గౌరవం. అందుకే వాళ్ళు ఆదర్శ దంపతులయ్యారు. దాంపత్యం సజావుగా సాగాలంటే సర్దుకుపోవాలి. వివాహం గ్రేటెస్ట్ కాంప్రమైజ్ ఆఫ్ ద లైఫ్. పద 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 పదమని పెదవులెలా పరిగెడితే పరి 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 విధముల మది వలదని వారిస్తే పెరుగుతోందే మది కాయాసం, పెదవడుగుతోందే చలి సావాసం. పాపం బాధ చూసి రెండు పెదవులొక్కటవ్వగా ప్రాణం పోయినట్టే పోయి వస్తే పడి పడి లేచే, పడి పడి లేచే, పడి పడి లేచే మనసు ప్రణయంలోను ప్రణయంతోనే పరిచయమడిగే మనసు. అది నువ్వని నీకే తెలుసు. చిత్రంగా ఉందే చలి, చలి చంపే నీ కౌగిలి. నా బందీగా ఉంటే సరి, చలి కాదా మరి వేసవి. తపస్సు చేసి చినుకేని తనువు తాకెనే, నీ అడుగు వెంటే నడిచి వసంతముచ్చెనే. విసిరావలా మాటే వలలా కదిలా